మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు. అది అక్షర సత్యంగా నిలుస్తుంది. కన్నపిల్లలకు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తే ముఖ్యమని నిత్యం మన చుట్టే నిరూపితమవుతూనే ఉంది. పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులు ఆస్తి కూడా రాసిచ్చేసి తర్వాత అనాథాశ్రమానికి పంపించే సమాజంలో మనం బతుకుతున్నాం. ఇక పిల్లలు ఆస్తి రాయించుకున్న తర్వాత బుక్కెడనం పెట్టరేమోనని తల్లిదండ్రులు వెనకడుగు వేస్తే నిర్దాక్షిణ్యంగా వారిని మట్టుబెట్టడానికి కూడా కన్నపేగు వెనకడుగు వేయలేని దుస్థితిలో మనం బ్రతుకుతున్నాం. పిల్లల మధ్య ఆస్తి తగాదాలు కూడా తల్లిదండ్రుల ప్రాణాల మీదకొస్తుంది. అయితే తాజాగా ఆస్తి గొడవలతో విసిగిపోయిన ఓ తండ్రి తన 2 కూతుళ్లకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఆయన చేసిన పనికి నెటిజన్లు శభాష్ అంటున్నారు. మరి ఆ తండ్రి చేసిన పనేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడుకు చెందిన విజయ్ ఓ ప్రభుత్వోద్యోగి. ఆయన భార్య కూడా ప్రభుత్వోద్యోగి. వీరికి కస్తూరి, సుబ్బులక్ష్మి అనే 2 కూతుళ్లు ఉన్నారు. ఆయన తన భార్య 2 కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివసిస్తున్నాడు. 2 కుమార్తెల్లో ఒకరైన కస్తూరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మరో కుమార్తె సుబ్బులక్ష్మి వైద్యురాలిగా ఉన్నారు. వీరిద్దరినీ ప్రయోజకుల్ని చేసిన విజయ్ చక్కగా పెళ్లిళ్లు కూడా చేశాడు. అయితే ఇక జీవితంలో బరువు బాధ్యతలు తీరిపోయాయని అనుకున్నప్పుడు ఆస్తి తగాదాలు వచ్చిపడ్డాయి. ఇంకా ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా శేష జీవితాన్ని గడుపుదామనుకున్న విజయ్ జీవితం ఆస్తి తగాదాల కారణంగా గందరగోళంగా మారిపోయింది. జీవితంలో ఎప్పుడూ ఎక్కని కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితులొచ్చాయి. మరోవైపు ఓ అల్లుడి బంధువులు కూడా విజయ్ను బెదిరించడంతో వివాదం మరింతగా ముదిరింది. దీంతో విసిగిపోయిన విజయ్ ఓ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆస్తుల విషయంలో కుమార్తెలు తన మాట వినకపోవడంతో తీవ్రంగా కలత చెంది తన 4 కోట్ల రూపాయల విలువ చేసే తన 2 ఇళ్లు, పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రేణుకాంబాల్ ఆలయంలోని హుండీలో వేశాడు. తన ఆస్తంతా ఆలయ ఖజానాకు చెందుతుందని ప్రకటించాడు. తాను కష్టపడి ఆస్తులను సంపాదించానని, కానీ తన కుమార్తెలు ఆస్తి విషయంలో తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు విజయ్. అందుకే తన ఇష్టపూర్వకంగా ఆలయానికి తన ఆస్తుల్ని ఇస్తున్నట్లు ప్రకటించాడు. మరోవైపు విషయం తెలుసుకున్న విజయన్ కుమార్తెలు తమ తండ్రి హుండీలో వేసిన ఆస్తి పత్రాలను తమకివ్వాలంటూ ఆలయ అధికారులతో ఫైట్కు దిగారు. తమ తండ్రితో పాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఆస్తులు సంపాదించిందని, వారిద్దరూ ఉమ్మడిగానే ఇళ్లు, పొలాలు కొనుగోలు చేశారని చెబుతున్నారు. తమ తండ్రి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఆలయ ఖజానాకు తమ ఆస్తుల్నిచ్చారని, తిరిగి వాటిని తమకివ్వాలంటూ తమ భర్తలతో కలిసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ అధికారులు మాత్రం విరాళంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అప్పగిస్తామని ప్రకటించారు. మరోవైపు తమ కుటుంబ ఆస్తుల వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉందని, న్యాయస్థానం తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని చెబుతున్నారు. మరి న్యాయస్థానం ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందనేది తమిళనాడు వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.